దొత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో జరుగుతున్న జీర్ణోద్ధరణ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. 30వ తేదీ నుండి 3వ తేదీ వరకు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామివారి పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆలయ శిఖరం పైనున్న కలశానికి పాలాభిషేకం చేశారు. అనంతరం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి వారి చేత ఆశీస్సులు పొంది ఆయన చేతుల మీదుగా ప్రసాదం అందుకున్నారు. ఆలయ చైర్మన్ మాదాల ఎస్ బాబురావు, శ్రీ ఆర్ కృష్ణయ్యలు మరియు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి ఘన స్వాగతం పలికారు. ముందుగా నర్రవాడ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వెంగమాంబ తల్లి పేరంటాలు శ్రీ గురవయ్య స్వాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సభకి కూడా నమస్కారం. టైం ఎక్కువ లేదు, ఏమనుకోవద్దు. ఈ రోజున ఇక్కడికి వెంగమాంబ తల్లి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. అలాగే ఈ స్కూల్ క్యాంపస్ లో మన రామినేని వెంగయ్య గారు దాదాపుగా 13 లక్షలు ఖర్చు పెట్టి మనం కూర్చున్న ఇక్కడ ఈ స్టేడియం లాగా ఇది ఒక డయాస్ లాగా కట్టడం జరిగింది. అలాగే వారు స్కూల్ సమస్యలు కూడా కొన్ని చెప్తా ఉన్నారు. ఈ ప్రహరీ కూడా కంప్లీట్ చేయడం దగ్గర నుంచి ఇంకా కొన్ని స్కూల్ సమస్యలు అన్ని కూడా మన దగ్గర లిస్ట్ ఉంది. వాటినన్నింటినీ కూడా వీలైనంత త్వరగా ఒక్కొక్కటి పరిష్కారం చేస్తాం. అలాగే వెంగమాంబ తల్లి గుడి గురించి కూడా ఈవో గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక ప్లాన్ రెడీ అవుతా ఉంది. దానికి రెడీ అయిన తర్వాత అందరం కూడా కూర్చొని మనం ఈ గుడి మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ఆల్రెడీ రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనకు ఎటువంటి అవకాశం వచ్చినా గవర్నమెంట్ నుంచి, అలాగే మనకు పెద్ద పెద్ద డోనర్స్ ఉన్నారు. వెంగమాంబ తల్లి నాకు కూడా కాల్స్ చాలా మంది చేస్తున్నారు. అందరం కూడా మనం కూర్చొని కానీ మాట్లాడుకుంటే ఎంతో డోనర్స్ మనకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అందరం కూడా మనం ముందుకెళ్దాం. అలాగే ఇక్కడ దొత్తలూరు గురించి కూడా, దొత్తలూరు సమస్యలు కానీ ఏమైనా కూడా ఈ మెయిన్ ఏంటంటే ఈ గుడి దొత్తలూరు మండలానికి సంబంధించిందంటే ఈ గుడి గురించే మాట్లాడతారు. ఎంతో మంది దాదాపుగా తిరణాలకి మనకు ఇండియా నుంచి కూడా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వారందరికీ కూడా మనం ఒకసారి మనం కలుపుకొని మన సమస్యలు కానీ చెప్తే వారు ముందుకు వచ్చేదానికి రెడీగా ఉన్నారు. అలాగే మన రామినేని గారు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది డోనర్స్ ఉన్నారో వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ సంపాదించుకుంటుంటారు. సంపాదించుకున్న దాంట్లో కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి కొంత మనం ఊరికి పెట్టాలనే ఉద్దేశంతో అటువంటి వారు చాలా తక్కువ అరుదుగా ఉంటుంటారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.